ఆంధ్రప్రదేశ్ లో హెలికాప్టర్ టూరిజాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి తీసుకోనున్నారు. 8 సంవత్సరాల క్రితం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే విశాఖ మహానగరాభివృద్ధి సంస్థ విఎంఆర్డీఏ హెలి టూరిజాన్ని తీసుకొచ్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ దాన్ని మూలన పడేశారు. 8 ఏళ్ల క్రితం విశాఖ బీచ్ రోడ్ లో ఉడా పార్క్ నుంచి రుషికొండ వరకు 2500 టికెట్ తో ప్రయోగాత్మకంగా పర్యాటకులను ఎక్కించుకుని హెలికాప్టర్ ను నడిపించారు. మొన్న జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో విహంగ్ అనే అడ్వెంచర్స్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 20 కోట్ల వ్యయంతో విశాఖ ప్రజలకు హెలి టూరిజాన్ని అందుబాటులోకి తెస్తామంది. దీనివల్ల 130 మందికి ఉద్యోగాలు రానున్నాయి. దీంతో అతి త్వరలోనే పర్యాటకులు విశాఖలో హెలికాప్టర్ అనుభూతిని పొందనున్నారు. సిఐఐ సదస్సులోనే ప్లానెక్స్ రీసైక్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గోల్ఫ్ కోర్స్ తో పాటు రిసార్ట్ నిర్మాణానికి కూడా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 400 కోట్ల రూపాయల పెట్టుబడితో 4200 ఉద్యోగాలు కల్పించనుంది. అలాగే సన్విక్ గోల్ఫ్ అనే సంస్థ 350 కోట్లతో 1350 మందికి ఉద్యోగాలు ఇస్తామని ఎంఓయు చేసింది. విశాఖపట్నంలో మడసర్లోవా పార్క్ పక్కనే ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఉంది. నేవీ అధికారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. భోగాపురం, భీమిలి పరిసరాల్లో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలకు ప్రభుత్వం భూములు కేటాయించనుంది.